నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? నా చిన్న ప్రపంచం ఛానల్కి మరొకసారి స్వాగతం. ఈ రోజున పండుమిర్చి సీజనే కాబట్టి ఇది పండుమిర్చితోటి టమాటా పచ్చడి చేశాను. మనం ఎప్పుడైనా పండుమిర్చి మనకి ఎప్పుడు ఈ సీజన్లో దొరుకుతుంది కాబట్టి పండుమిర్చి పచ్చడి కూడా పెట్టుకుంటాం కాబట్టి మనకి ఎప్పుడైనా ఇలా తినాలనిపించినప్పుడు టమాటోస్ని వేపుకొని ఆ పండుమిర్చి పచ్చడిలో బాగా మిక్సీ కొట్టేసుకొని తర్వాత దాన్ని కంపల్సరీ పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సేమ్ ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అబ్బా, నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి, అంత రుచిగా ఉంటుంది. చిన్నప్పుడు మా అమ్మ ఇది చేస్తూ ఉంటే అసలు నేను ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయేదన్నమాట. ఇంకా ఏ కూర తిన్నాను, అంత నచ్చుతుంది నాకు ఇది. ఇంకా ఫైనల్గా ఈ రోజున నా చేతికి పండుమిర్చి వచ్చింది. చూడండి, మీరు చాలామంది చూస్తున్నారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మీకు నచ్చితే లైక్ కూడా కొట్టండి. పండుమిర్చిని నేను కట్ చేసుకున్నాను అనమాట. కట్ చేసుకోకపోతే పేలిపోతాయి, ఎందుకంటే ఇది బాగా నీరుగా ఉన్న కాయలు కదా, పేలుతాయి అన్నమాట. కట్ చేసుకోండి, మీకు ఇబ్బంది ఉండదు. ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది. వెల్లుల్లి, చింతపండు, ఉప్పు. మనకి కారం ఎక్కువ ఉన్నాయి ఎలా తెలుస్తుంది అంటే వేగేటప్పుడే కూర వస్తుంది కదా, దగ్గులు తుమ్ములు అలా వస్తుంటాయి కదా, పొలమారుతూ ఉంటుంది కదా, అప్పుడు కారం ఎక్కువ ఉంది అని మనం గ్రహించుకోవాలి. వాటికి తగ్గినట్టుగా టమాటాలను కూడా కొంచెం పెంచుకోవడమో తగ్గించుకోవడమో తెలుస్తుంది. అలాగా దీనికి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే నూనెలో అదంతా కూడా వేగాలి కదా, బాగుంటుందన్నమాట. ఇది నెల రోజులైనా నిల్వ ఉంటుందండి, ఏం పాడవదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజులైనా ఉంటుంది. మాకు ఫ్రిడ్జ్ లేదు, బయటే ఉంచుకుంటామంటే ఈ రోజుల్లో ఫ్రిడ్జ్ లేకుండా ఎవరు లేరు కాబట్టి బయట ఉన్నా కూడా ఒక 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది. చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. ఈ సీజన్లో ఈ పచ్చడి అయితే ఒకసారి ట్రై చేయండి. ధనియాలు, మినప్పప్పు మర్చిపోవద్దు, లేకపోయినా తెప్పించి మరీ దీంట్లో వేసుకోండి, చాలా బాగుంటుంది. అదే కీ టేస్ట్ అనమాట దీనికి. ఒకసారి ట్రై చేయండి. ఇలాగా మీకు బాగా కారంగా ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. చక్కగా అంత ముద్దపప్పు వండుకొని ఇది వేసుకొని నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నానికి కలుపుకొని తింటే ఉంటుందండి, చాలా బాగుంటుంది. నేను చింతపండు ఇందాక వేయలేదు కదా, చింతపండు కొంచెం ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే నాకు ఇవి చాలా కారంగా అనిపించాయి పండుమిర్చి. అందుకని చెప్పేసి టమాటాలు కూడా కొంచెం ఎక్కువైనాయి, చింతపండు కూడా కొంచెం ఎక్కువ పెట్టాను అనమాట. అది మొత్తం వేగిన తర్వాత ఈ పైన ఈ పొర ఉంటుంది కదా టమాటాకి, అది కంపల్సరీ తీసేసుకోండి. ఉన్నా మంచిదే కానీ మిక్సీ కొట్టుకుంటే నాకు నచ్చదు, అది నేను తీసేస్తా. అలా ఈజీగా వేడి వేడి మీద తీస్తే ఈజీగా వచ్చేస్తుంది. టమాటా వేగిందంటానికి అది గుర్తు, అది ఈజీగా వస్తే వేగినట్లు, రాకపోతే అది ఇంకా వేగాలని అర్థం. అది వేగేసరికి ఈలోపు మనం వెల్లుల్లిపాయల పొట్టు తీసేసుకున్నాం. వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి, జీలకర్ర ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. మామూలు మనం వేసుకునే క్వాంటిటీ కంటే కొంచెం ఎక్స్ట్రా, అంతే. ఇవి కారంగా ఉన్నాయి అన్నాను కదా, నేను చూపించిన ఉప్పు సరిపోలేదు, అందుకని నేను మళ్ళీ ఉప్పు వేసాను అనమాట. ఇంకా మీకు రెడీ అయిపోయింది. ఇష్టమైన వాళ్ళు పోపు పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. ఓకే గాయ్స్, బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.